హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వారా విశేషాలు ఎలా ఉన్నారని అందరూ. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఈరోజు వీడియో వచ్చేసి పప్పు చెక్కలు అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాతావరణం కూడా కొంచెం కూల్గా ఉందన్నమాట. వైజాగ్లో అయితే లైట్గా వర్షం పడుతుంది. ఇంక ఈరోజు అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే ఇగోండి వరిపిండి తీసుకున్నాను. దీన్ని అయితే బాగా జల్లించాలన్నమాట. నేను వచ్చేసి 1/2 kg వరకు అయితే పిండి తీసుకున్నాను. పిండిని ముందు జల్లించేసి దీన్ని ఎలా కలుపుకోవాలి, ఏంటంటే కావాలన్నది అయితే చూపిస్తాను. పిండిని అయితే మాత్రం ముందు బాగా జల్లించాలండి. ఇదిగోండి, పిండిని అయితే మొత్తం ఇలా జల్లించుకోలే. చూడండి, చిన్న నల్లలు వచ్చాయి కదా, అంటే పిండి మనం ఆడించేటప్పుడు ఇలాగా కొంచెం బియ్యం గింజలు లాంటివి ఉండిపోతాయి. అలాంటి లేకుండా పిండి అనేది కొంచెం మెత్తగా ఉండాలన్నమాట. అందుకని మనం జల్లించుకుంటే మంచిది. ఇప్పుడు ఈ పిండిలోకి ఏమేమి కలపాలో చూసుకుందాం. ఇగోండి, పిండి అయితే జల్లించి పెట్టుకున్నాం కదా. ఈ పిండి కోసం ఇగోండి వాము, జీలకర్ర, టేస్ట్ తగ్గ సాల్ట్, కొంచెం కారం, పసుపు, కరివేపాకు, కొత్తిమీర ఇవి కొంచెం గుండగా తురిమేసి పెట్టుకోవాలి. అయితే వీటిని ఇలా రెడీ పెట్టుకున్నాక శనగపప్పును కూడా ముందే నానబెట్టి ఉంచుకోవాలి. ఇవి వేసేటప్పుడు అందులో వేసి కలిపేయడమే. ఇందులో కొంచెం మనం ఆయిల్ వేయాలన్నమాట. ఆయిల్ ఏంటంటే మరిగించిన ఆయిల్ వేయాలి. దానికోసమే తిగొండి కొంచెం ఆయిల్ మరిగిస్తున్నాను. అలాగే గోరువెచ్చని వాటర్తో మనం పిండిని కలుపుకోవాలి. వాటర్ ఆయిల్ పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది. ఆయిల్ వేసేసి అయితే మనం పిండిని కలపడం స్టార్ట్ చేసుకోవచ్చు. ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. నేను తీసుకున్నదే 1/2 kgకి అనమాట పిండి. ఈ ఆయిల్ వేసేసి మొత్తం బాగా కలిపేయాలి. పిండి మొత్తం ఇలా కలిపాక ఇందులోనే వాము, జీలకర్ర, సాల్ట్ అన్నీ వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేయాలి పిండిని. మనం ఈ పిండికి దగ్గర తీసుకున్నాం కదండి, ఇంకా సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసి మిక్స్ చేసేయాలి బాగా. నేను కరివేపాకు అయితే లేతాకు చిన్న తీసుకున్నాను అనమాట, మా చెట్టుది. పెద్దగా నాకైతే కొంచెం గుండగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసేయాలి, మొత్తం పిండి కలిపేయాలన్నమాట మొత్తం. ఇలా కలిపేసి ఇప్పుడు వాటర్ ఉంది కదా, ఈ వాటర్ ఏంటంటే మనం మరిగించాం కదా కొంచెం గోరువెచ్చగా, చిన్న కప్పుతో తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలపాలని, మరీ పలుచగా కలపకూడదు. వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలి. వాటర్ కూడా కొంచెం మరిగించాం కదా, కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపితే మనకు చేయి కూడా కాలకుండా పిండి అనేది నీట్గా కలుపుకోవచ్చు. ఇంకోటి కొంచెం పొడి పొడిగా కలపాలి ఫస్ట్. ఇలా పొడి పొడిగా కలిపాక ఇందులోకి శనగపప్పు నానబెట్టి ఉంచాం కదా, ఈ పప్పును కూడా ఇందులో వేసి మొత్తం మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ఇలా పప్పుని మొత్తం కలిపేసి ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేయాలి, మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట. మొత్తం ఇలా కలిపేసి పెట్టుకోవాలి కదా. దీని మీద కొంచెం ఆయిల్ అనేది ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి పొడివారదు అనమాట. ఉంది కదండి, దీన్ని కొంచెం చేతికి ఆయిల్ని అప్లై చేసుకుంటే చిన్న ఉండలుగా చుట్టేసుకోవాలి. ముందు మనకి పప్పు చెక్కలు చేసుకోవడానికి తొందరగా అవుతుంది అనమాట. ఇంకోండి, మొత్తం ఇలా ఉండలు చుట్టేసి ఇప్పుడైతే మనం కవరు లేదంటే బటర్ పేపర్ ఉంటుంది కదా, దానిపైన ఒత్తుకుంటూ చెక్కల్లా చేసుకుని అయితే మనం ఇప్పుడు వేయించుకోవాలి. వీటి కోసం అయితే ఇప్పుడు ఆయిల్ అయితే పెడతాను. ఇంకోండి, ఆయిల్ అయితే పెట్టాను, వేడెక్కుతుంది.
ఇంకా నా దగ్గర బటర్ పేపర్ ఉందన్నమాట. బటర్ పేపర్ తీసుకున్నాను. ఒక పేపర్నే నేను దీన్ని 2గా కట్ చేసి వాడతాను. కిందన పైన పెట్టేసి ఒత్తుకోవడానికి బాగుంటుంది కదా అనేసి. ఇంకిగోండి నేను తీసుకున్న 1/2 kg పిండికి అయితే ఇన్ని ఉండలు వచ్చాయి. వీటిని ఏంటంటే ఇప్పుడు ఈ పేపర్ పైన ఆయిల్ పెట్టి వీటిని ఒత్తుకొని మనం ఇందులో వేయించుకోవడమే. ఆయిల్ వేడెక్కాక అయితే వేస్తాను. ఈ ఉండని పెట్టి మనము ఈ 2 పేపర్లతో ఇలా ఒత్తుకోవాలన్నమాట. అయిపోయండి పప్పు చెక్కలు చేయడం అయితే. ఇదండి నాకైతే చాలా బాగా వచ్చాయి అనమాట. అంటే కొంచెం వాతావరణం కూల్గా ఉన్నటప్పుడు ఇంట్లో మనకి ఏదైనా కొంచెం కారంగా తినాలనిపించేటప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోనే. నేనైతే చెప్పాను కదండి బియ్యం పిండితో చేశాను అనమాట. 1/2 kg బియ్యం పిండి తీసుకున్నాను. 1/2 kg బియ్యం పిండికి అయితే నాకు ఇన్ని వచ్చాయి. అంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తినడానికి స్నాక్స్లా ఇలా కూడా యూజ్ అవుతాయి కదా, అలాగే చేశాను. నాకైతే చాలా బాగా వచ్చాయండి. మీకు విరిపి చూపిస్తాను. చాలా బాగా వచ్చాయి అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుందండి. అంటే మనం మన ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎలా చేసుకోవచ్చని చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను కారం వేసాను కదా, కారంకి బదులుగా మనము పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. పచ్చిమిర్చి అంటే పచ్చికారం వేసుకుంటే ఇలా పొడికారం కంటే నేనైతే ప్రజెంట్కి నాకు ఇంట్లో పచ్చిమిర్చి లేక పొడికారం వేసుకున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మసాలా ఫ్లేవర్ వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా పెసరపప్పు నానబెట్టి వేసుకోవచ్చు, నువ్వులు ఉంటే వేసుకోవచ్చు. నేనైతే అల్లం వెల్లుల్లి వేయలేదు, ఎందుకంటే మేము ఇప్పుడు స్వామి ఉన్నారు కదా, వెల్లుల్లి వాడట్లేదు, అందుకని నేను అల్లం వెల్లుల్లి వేయలేదనమాట. నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు అయితే నా దగ్గర ప్రజెంట్ లేదు, వేయలేదు. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే పర్వాలేదు. నువ్వులు కూడా మేము వాడలేదు, అందుకని నువ్వులు కూడా వేయలేదనమాట. నేను శనగపప్పు మాత్రం వేసాను ఈ పప్పు చెక్కలకి, అయినా బాగానే వచ్చాయి. అంటే ఇంకెవరికైనా ఆ ఫ్లేవర్ నచ్చినట్టయితే పెసరపప్పు వేయచ్చు, నువ్వులు వేయచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో నాకైతే ఇలా వచ్చాయండి. ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ మధ్యన ఏంటంటే డైలీ వీడియోస్ చేయడానికి అవ్వట్లేదు అనమాట. కొంచెం బిజీ అయిపోయాను. బిజీ అంటే ఇంకా బయట టెంపుల్స్ వెళ్ళిపోయేలాగా, అందువల్ల ఇంకా వీడియోస్ ఏం చేయలేదు. డైలీ వ్లాగ్స్ చేస్తున్నాను కదా, ఇంకా ఒక 3-4 days నుంచి అయితే వీడియోస్ చేయలేదు. ఇంక ఈరోజు అయితే డైలీ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. వాతావరణం కూల్గా ఉంది కదా, ఇంకేదైనా ఒకటి ఇలాగా పిల్లలు తినడానికి ప్రిపేర్ చేద్దామని చెప్పి అయితే చేశాను అనమాట. అయితే ఇంకా డైలీ వ్లాగ్లో ఇదైతే ఇంకా వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది, ఇంకా డైలీ వ్లాగ్స్ ఎలాగో పెడతాను కదా అనేసి ఓన్లీ ఈ పప్పు చెక్కలను ఎలా తయారు చేసుకోవాలని వీడియోనే ఈ రోజుకైతే షూట్ చేశాను అనమాట. సో ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.